హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మి. వెల్కమ్ టు ప్రేమ్ సదన్. ఈరోజు మనము చిక్కుడుకాయ టమాటా కూర చేసుకుంటున్నామండి. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోవాలండి. హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందామండి. ఇవి వేగుతూ ఉండగానే సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయని ముక్కలుగా తీసుకుని ఇక్కడ వేసుకుంటున్నానండి. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసి వేసుకుందామండి. ఇవి వేగించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఉడికించిన చిక్కుడుకాయలు వేసుకోవాలండి. ఈ చిక్కుడుకాయలు మా టెర్రస్ గార్డెన్లో అయ్యానండి. వేసవికాలంలో చిక్కుడుకాయలు ఏంటి అనుకుంటున్నారా? నేను ఇచ్చే ఎరువులండి. అలా నేను తయారు చేసుకుని ఎరువులు ఇస్తానండి. ఏ కాలమైనా చిక్కుడుకాయలు కాస్తున్నాయి నాకు. ఇదిగోనండి, కొద్దిగా హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాము. ఒక స్పూను సాల్ట్ కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఆర్గానిక్‌గా పండించుకున్న చిక్కుడుకాయ కూర ఎంత టేస్ట్‌గా ఉంటదోనండి. ఈ టమాటాలు కూడా మా మిద్దె తోటలో పండించుకున్నాయండి. 4 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఒకసారి కలుపుకొని మూత పెట్టి 3 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇదిగోండి, మూత తీసి చూద్దాము. చక్కగా టమాటాలు కూడా మగ్గిపోయినాయండి. ఇప్పుడు మనము ఒకసారి కలుపుకుందామండి. ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకుందామండి. హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకుని ఒకసారి కలుపుకుందామండి. ఈ కారం, ధనియాల పౌడరు, జీలకర్ర చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ పోసుకుందామండి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించేసుకుందామండి. అంతేనండి, చిక్కుడుకాయ కూర రెడీ అయిపోయింది. చూసారండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం. వేసుకుని కలుపుకుందామండి. ఈ కొత్తిమీర వేసేటప్పటికి ఇంకా కూర గుమగుమలాడిపోతుందండి. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్